ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేస్తుంది. అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా ప్రాంతం సహా కీలక నగరాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. సౌదీపై ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో 10 మంది అమెరికన్ సైనికులు గాయపడగా ఎయిర్ ఫ్యూయల్ విమానాలు దెబ్బతిన్నాయి. ఇరాన్పై దాడులు మరింత ఉధృతం చేస్తామని IDF ప్రకటించింది. మధ్యప్రాచ్య యుద్దం రోజురోజుకు మరింత విధ్వంసకర రూపం సంతరించుకుంటోంది. ఇరాన్ అణు కేంద్రాలు సహా 2 ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సెంట్రల్ ఇరాన్లోని యాజ్డ్ నగరంలో ఉన్న అర్థాకన్స్ ఎల్లో కేక్ ఉత్పత్తి కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. యురేనియం శుద్ది ప్రక్రియలో భాగంగా అక్కడ ఎల్లో కేక్ ను ఉత్పత్తి చేస్తున్నారు. అరాగ్ భారజల రియాక్టర్ పైన బాంబు దాడి జరిగింది. బుషెర్ అణు విద్యుత్ కేంద్రంపై ప్రొజెక్టైల్ పడిందని ఇరాన్ అణు ఇంధన సంస్థ తెలిపింది. అణు కేంద్రాలపై దాడుల్ని ఇరాన్ ధృవీకరించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. రేడియేషన్ లీకేజీ కూడా లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు సమాచారమిచ్చింది. అణు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ పరిశ్రమలపై దాడులు చేస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది. వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. చెప్పినట్లే ఇజ్రాయెల్పై భీకరంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లో అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా ప్రాంతం సహా పలు కీలక నగరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది. టెల్ అవీవ్లోని 11 చోట్ల డ్రోన్, క్షిపణి శిథిలాలు పడ్డాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని వెల్లడించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో మరో 2 స్వల్పంగా గాయపడ్డారని పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో IDF కు చెందిన హోం ఫ్రంట్ కమాండ్ వివిధ ప్రాంతాలకు సహాయక బృందాల్ని తరలించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది వరకు అమెరికన్ సైనికులు గాయపడ్డారు. అమెరికాకు చెందిన పలు రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని పేర్లు చెప్పడానికి ఇష్టపడని 2 అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 2 సైనికుల పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మరోవైపు రియాద్ నగరం దిశగా దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది. టెహరాన్లో 2 పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో 25 మంది కార్మికులు మృతి చెందారని ఇరాన్ మీడియా తెలిపింది. ముబారక్ కౌంటీలో 2 విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇస్ఫహాన్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఫిరోజాబాద్ లో సిమెంటు కర్మాగారంపై జరిగిన దాడిలో 2 మృతి చెందగా మరో 2 గాయపడ్డారని ఇరాన్ కు చెందిన ISNA న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కెర్మాన్ షా ప్రావిన్స్ లోని పౌర నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 13 మంది మృతి చెందారని తెలిపింది. మృతుల్లో 2 పిల్లలు సహా ఓ గర్భవతి ఉందని వివరించింది. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న యెమెన్లోని హూతీలు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలతో చేతులు కలిపి ఏ దేశమైనా ఇరాన్పై దాడి చేస్తే ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించింది. ఎర్ర సముద్రం నుంచి ఇరాన్ సహా ఇతర ఇస్లామిక్ దేశాలపై దాడులు చేసినా రణరంగంలోకి దిగుతామని తెలిపింది. అటు హర్మూజ్ జలసంధి గుండా మానవతా సాయంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్ని అనుమతిస్తామని ఐరాసలో ఇరాన్ రాయబారి X లో పోస్ట్ చేశారు. ఐరాస విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాసుకొచ్చారు.